దెర్ ఆర్ 2 స్పిరిట్స్ ఆర్ వర్కింగ్. ఒకటి దేవుని ఆత్మ పని చేస్తుంది, రెండవది దురాత్మ పని చేస్తూ ఉన్నది. నిన్నటి వరకు సౌలు కూడా దేవుని ఆత్మ స్వాధీనములోనే ఉన్నాడు. నిన్నటి వరకు సౌలు కూడా దేవుని చిత్తమును చేసిన వాడే. కానీ దేవుని మాటకి అవిధేయత చూపిన మరుక్షణము ఆయన దేవుని కాపుదలలో నుండి, దేవుని అభిషేకములో నుండి, దేవుని సంరక్షణలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళాడు కాబట్టి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చింది కాబట్టి బుద్ధి మారిపోయింది. దురాత్మ వచ్చింది కాబట్టి చూపు మారిపోయింది. నిన్నటి వరకు దావీదును మంచిగా చూసిన వాడు ఇప్పుడు విషపు చూపు చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు దావీదును నాకు కావాలి అని కోరినవాడు ఇప్పుడు దావీదుని చంపాలి అని కోరుతూ ఉన్నాడు. ఈ లోకంలో 2 రకాల ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి దురాత్మ. దేవుని ఆత్మ ప్రజలను కడుతుంది. దేవుని ఆత్మ ప్రజలకి మేలు చేస్తుంది. దేవుని ఆత్మ ప్రార్థనలో ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఐక్యతను కలగజేస్తుంది. అయితే ఇంకొక ఆత్మ ఉన్నది. మీరు ప్రార్థనలో ఎదిగితే, మీరు పరిశుద్ధతలో ఎదిగితే, మీరు సహవాసములో ఎదిగితే, మీరు ఐక్యతలో ఎదిగితే, ఇదిగో సాతానికి నిద్ర పట్టదు. అందుకే వాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు. అదే సౌల్లో పనిచేస్తాం.